ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబాని దత్తాత్రేయ అవతారంగా చాలామంది భావిస్తూ ఉంటారు. చాలామంది సాయిబాబా పారాయణ చేస్తూ ఉంటారు. చాలామందికి సాయిబాబా పారాయణ చేయాలని ఉన్న సమయము అనుకూలించకపోవటం వలన చేయలేకపోతుంటారు. అలాంటి వారి కోసము శ్రీ సాయిలీలామృతాన్ని మనము ఎపిసోడ్స్ రూపంగా అందించడం జరుగుతుంది. శ్రీ సాయిబాబా ఎక్కడ జన్మించారు, సాయిబాబాగా అందరూ ఆయనని ఎలా పూజిస్తారు, సాయిబాబా చేసిన మహిమలేంటి, ఇవన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా శ్రీ సాయిలీలామృతాన్ని మనము చవి చూద్దాము. సదానంబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామేశ్వరం సద్గురుం సాయినాథం. సదా కల్పవృక్షస్య తస్సాదిమూలే భవద్భావబుజ్జా సపర్యాది సేవా నృణాం కుర్వతాం భుక్తిముక్తిప్రదంతం నమామేశ్వరం సద్గురుం సాయినాథం. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయిలీలామృతం అధ్యాయం 1. శ్రీ సాయిబాబా జీవితము. మీరెవరు అని అడిగితే వటవృక్షము మూలము, మూలానికి మూలము మాది దత్తనగరము అని చెప్పారు శ్రీ అక్కలకోట స్వామి. ఆయనే ఇంకొకసారి అఖండ విశ్వమే మేము అన్నారు. శ్రీ సాయిబాబా యొక్క మరొక రూపమే శ్రీ అక్కలకోట స్వామి. వీరిద్దరి చరిత్రలు దత్తావతారం అనే బంగారు నాణానికి బొమ్మ బొరుసు అనవచ్చు. వీరు ప్రపంచ చరిత్రలో అవతరించిన మహాత్ములందరిలో అగ్రగణ్యులు. ఈ విషయాన్ని శ్రీ మెహర్ బాబా కూడా శ్రీ సాయి ఈ విశ్వమంతటికి గురువు అనదగినవాడని స్పష్టంగా చెప్పారు. ఆయన నివాసం వలన షిరిడీ వంటి మారుమూల కుగ్రామము కాశీ, తిరుపతి వంటి మహాక్షేత్రమైంది. అయితే ఈ క్షేత్రాలు ఒక మతం వారికి మాత్రమే పవిత్రమైతే షిరిడీని మహాక్షేత్రంగా తలచేవారు ఎందరో అన్ని మతాలలో ఉన్నారు. అక్కడ అనుభవమయ్యే శాంతి అనుభవించవలసిందే కానీ మాటలలో చెప్పలేనిది. మనకు ఇంటి వద్ద ఏం చేసినా శాంతించని మనసు షిరిడీలో కాలు పెట్టగానే ప్రాపంచిక వ్యవహారాలన్నింటినీ మరిచి మహాశాంతిని పొందుతుంది. ఎక్కడ అలా శాంతి లభిస్తుందో అదే మన పరమగమ్యం అన్నది ఋషివాక్యము. శ్రీ సాయిబాబా షిరిడీలో సుమారు 60 సంవత్సరాలు నివసించినప్పటికీ ఆయన కీర్తి మధ్యాహ్న సూర్యుని శోభలాగా అన్ని దిక్కులా ఆ కాలంలో వ్యాపించినప్పటికీ అసలు ఆయన పేరేంటో, ఊరేంటో, తల్లిదండ్రులు ఎవరో, కులగోత్రాలేంటో ఎవరికీ తెలియదు. ఆయన దర్శనానికి నిత్యము ఎందరెందరో అన్ని ప్రాంతాల నుండి వస్తుండేవారు. కానీ వారిలో ఏ ఒక్కరూ ఆయనను గురించి ఏమీ చెప్పలేకపోయేవారు. ఆయనతో సన్నిహితంగా చాలా కాలం ఉన్నవారు కూడా ఆయన నుంచి ఈ వివరాలు తెలుసుకోలేకపోయారు. దైవం వలనే నిజానికి ఆయన నామరహితుడు. ఇలాగే దైవం యొక్క గుణాలన్నీ బాబాలో సంపూర్ణంగా కనిపిస్తాయి. షిరిడీలో వెలిసిన ఆ దేహమే తానన్న భ్రాంతి ఆయనకెన్నడూ లేదు. సర్వగతమైన చైతన్యమే ఆయన నిజతత్వమని భక్తులందరూ అనుభవపూర్వకంగా గుర్తిస్తూ వచ్చారు. ఆ దేహానికి కారణమైన వారే తమ తల్లిదండ్రులని, వారు ఆ దేహానికి పెట్టిన పేరే ఆయన పేరని ఆయన ఎలా తలుస్తారు? ఈనాడు పెద్ద పెద్ద భవనాలతో, ఎన్నెన్నో దుకాణాలతో వజ్రాల ద్వీపంలా వెలుగొందుతున్న షిరిడీలో రాజభవనం వంటి సమాధి మందిరంలో సింహాసనంపై కూర్చున్న సామ్రాట్టుల శ్రీ సాయినాథుని మూర్తి శోభిస్తూ ఉంటుంది. దేశం నలుమూలల నుంచి వారి దర్బారుకు చేరిన భక్తులెందరో తెచ్చిన లెక్కలేనన్ని మాలలతోనూ, కొత్త వస్త్రాలతోనూ ప్రతిక్షణము సరికొత్త అలంకరణలతో ఆయన వెలిగిపోతుంటారు. దీనికి నేటి షిరిడీ క్షేత్రానికి ఎంతో చక్కని పోలిక ఉంది. కానీ సుమారు 130 సంవత్సరాల కిందట ఆ జిల్లాలోనే ఎక్కువ మందికి తెలియని చిన్న గ్రామాలలో ఒకటి ఆనాటి షిరిడీ. అక్కడ 80 గడపలకు మించి ఉండేవి కాదు. దాదాపు ఇళ్లన్నీ మట్టి కట్టడాలే. 1-2 గుడిసెలలో నిత్యావసర వస్తువులు అమ్మేవారు. గ్రామానికి అన్ని వైపులా తుమ్మ పొదలు, చిట్టడివి, పొలాలు ఉండేవి. అరుదుగా ఎప్పుడైనా ఆ ఊరిలోకి గుర్రపు బండి వస్తే ఆ గ్రామంలోని పిల్లలు, పెద్దలు చోద్యంగా చూసేవారు. నిజానికి ఆ సమీపంలోని రహతా గ్రామానికి మాలపల్లె షిరిడీ. ఆ గ్రామంలో జరిగే గొప్ప వేడుక వారానికి ఒకసారి జరిగే సంత మాత్రమే. ఎప్పుడైనా కాలినడకన దేశ సంచారం చేసే యాత్రికులు, సాధువులు ఆ గ్రామంలోని మారుతి ఆలయంలోనూ, తాకియాలోనూ బస చేసేవారు. ఆనాటి షిరిడీలో ఈనాటి మన జీవితాలలో భాగంగా సరి అయిన వీధి కానీ
వీధి దీపాలు కానీ ఉండేవి కాదు. గ్రామంలో తలుపులు కూడా లేని మారుతి, శని, గణపతి మహాదేవుల ఆలయాలు ఉండేవి. ఒకసారి ఒక పిచ్చివాడు ఆ మందిరంలో దొరపడి ఆ విగ్రహాలను విరగ్గొట్టాడు. వాటికి ఎలాంటి రక్షణ ఉండేది కాదు. గ్రామ మధ్యలో ఒక విఠలుడి ఆలయము, గ్రామ ప్రవేశంలో ఒక గ్రామదేవత ఖండోబా ఆలయము ఉన్నాయి.